హలో అండి, అందరికి నమస్కారం. ఇదిగోండి, ఇదైతే న్యూ ఇయర్ రోజునండి. మేమైతే లండన్ బీచ్ ఎగ్జిబిషన్ కి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి ఏవి అప్పారావు రోడ్ లో ఉన్నదండి. ఇది వచ్చేసి మేము వెళ్ళేసరికి చాలా క్రౌడ్ అయితే చాలా ఉంది. న్యూ ఇయర్ కనుక చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉందండి. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ టికెట్ వచ్చేసి దీనికి 80 రూపీస్ అండి. అయితే ఇది రైడ్స్, ఈ స్టాల్స్ ఇవన్నీ చూడడానికన్నా మనం ఫొటోస్ తీసుకోవటానికైతే చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఇదైతే చూడండి, ప్యాలెస్ లా ఎంత బాగుందో, భలే సెట్ చేశారు అంతా కూడాని. చాలా మంది ఏం కొన్నా తినకపోయినా గానీ ఫొటోస్ మట్టుకు తెగ తీసుకుంటున్నారండి అందరూను. మేము కూడా తీసుకున్నాం అనుకోండి. చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి ప్యాలెస్ థీమ్ అండి. ఇంకా ముందు చాలా చాలా అయితే ఉన్నాయి. ఫోటో షూట్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటది. ఇక్కడ ఫుట్ పాత్ లా వేసి దాని పక్కన ఇరువైపులా చెట్ల కింద భలే పెట్టారు. చాలా బాగుంది. ఎదుగోండి, ఇంకా చాలా ఇంకోండి చూడండి, ఇక్కడైతే చాలా ఫొటోస్ అంతమంది తీసుకుంటున్నారు. ఎదుగోండి, ఫుట్ పాత్ లా పెట్టి లండన్ లాగా విదేశాల్లో ఉన్నట్టుగా అనిపిస్తుందండి. లోనికి వెళ్ళేసరికి అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడాని. మేము కూడా చేసాం అనుకోండి. మేమైతే రాజమండ్రిలో ఎప్పుడు ఎగ్జిబిషన్ పెట్టినా ఇయర్లీ 2 టైమ్స్ అయితే వెళ్తామండి. అయితే ఈసారి అయితే ఏవి అప్పారావు రోడ్ లో పెట్టారు. చాలా చాలా బాగుంది. అలాగే చూడండి, ఫుట్పాత్ లా అనిపిస్తుంది కదా అచ్చం పైన రోడ్ సైడ్. ఇదిగోండి, ల్యాంప్ లైట్లు కూడా అరేంజ్ చేశారు. ఒకసారి మీరు లొకేషన్ అంతా చూసి ఎంజాయ్ చేయండి. ఇదైతే స్నో థీమ్, చాలా చాలా బాగుంది కదండి. ఇక్కడైతే 3 థీమ్స్ అయితే పెట్టారు. చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా నిజంగా స్నోలో ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఇవ్వండి, ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ, ఆడవాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి. ఇక్కడైతే చాలా చాలా కాస్ట్ అయితే ఉన్నాయి. అందుకే మేము ఏమి కూడా తీసుకోలేదు. ఇది వచ్చేసి జెయింట్ వీల్. దీన్ని వచ్చేసి నేను వీడియో ఎండింగ్ లో అయితే చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. ఇవన్నీ కూడా స్టాల్స్, చాక్లెట్ ఫౌంటైన్, ఇంకా పానీపూరీలు, మంచూరియా, హ్యాండ్ బ్యాగ్స్ అండి. వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా చాలా చాలా అయితే లేడీస్ సంబంధించిన షాపులు అయితే చాలా ఉన్నాయి. పీస్ మిఠాయిలు ఇవి వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ లో. చూడండి, పిల్లలందరూ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. అలాగే రైడ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లిప్పులు, జడ పెట్టుకునే హెయిర్ బ్యాండ్స్, అవన్నీ చాలా కాస్ట్ అయితే ఉన్నాయండి. బయట దానికన్నా ఇక్కడైతే ఎంత కాస్ట్ ఉందో మరి. కొన్ని డ్రెస్సులు, హెయిర్ క్లిప్లు, హెయిర్ బ్యాండ్స్, ఇయర్ రింగ్స్, ఎందుకంటే బ్యాంగిల్స్, చిన్న పిల్లలవి, పెద్దవాళ్ళ బ్యాంగిల్స్ చాలా చాలా బాగున్నాయి. మంచి కలర్ఫుల్ గా ఉన్నవి. వచ్చేసి గేమ్స్, మేమైతే 50 రూపీస్ పెట్టి గేమ్ ఆడి ఒక 20 రూపీస్ స్పూన్ అయితే గెలుచుకున్నాము. ఇవన్నీ కూడా అలాంటి గేమ్సే. ఎవరు కూడా అంతగా ఇవి ఆడినా గానీ మనం విన్ అవడం అయితే ఏం జరగదు. అందుకే ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు గేమ్స్ ఆడడానికి. అందరూ కూడా ఫోటోషూట్ కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు ఇక్కడైతే నాకు తెలిసి. చూడండి, ఇది వచ్చేసి చిల్డ్రన్ టాయ్స్. చాలా మంది పిల్లలు ఎగ్జిబిషన్కి వెళ్ళగానే ముందుగా వెతుక్కునే ఇయే కదా. కొనే వరకు అయితే ఊరుకోరు. ఇదిగోండి, చిన్నపాప మొహం అయితే వాడిపోయింది. ఇవన్నీ కూడా గేమ్ స్టాల్సే. ఇవన్నీ గేమ్ ఆడేవే. ఇదిగోండి, అవన్నీ కూడాని. ఎంతెంత జనాలు అయితే అక్కడ ఏమి ఎక్కువగా అనిపించట్లేదు నాకైతేని. వెళ్ళి ఆడడం అనవసరం అండి బాబు. మనం అయితే గెలిసేది ఏమి ఉండదు అనిపిస్తుంది నాకైతే. చూడడానికైతే ఈజీగా ఉంటది. చూడండి, ఇవన్నీ వచ్చేసి రైడ్స్. టికెట్ కాస్ట్ వచ్చి ఒక్కొక్క రైడ్స్ బట్టి ఉంటుంది. మంచూరియా,
మా పిల్లలైతే పానీపూరి తిన్నారు. ఇది వచ్చేసి రైడ్స్ ప్లేస్ అయితే మేము ఒక రైడ్ అయితే ఎక్కామండి. కానీ కాస్ట్ అయితే చాలా ఉంది. టికెట్ కాస్ట్ వచ్చేసి మేమైతే ఒక ట్రైన్ రైడ్ అయితే ఎక్కాము. 100 రూపీస్ టికెట్. ఇంకా జైంట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాము, కానీ భయం వేసి ఎక్కలేదు. నాకు అసలు చాలా భయం అండి, అంత పైకి వెళ్ళి అలా పడిపోతామేమో అనేసి.